నాకు ఈ ట్రిక్ నాకు ఎప్పుడు తెలిసిందంటే 2018 డిఎస్సి మిస్ అయిన తర్వాతే తెలిసింది. ట్రిక్ నాకు అప్పుడే తెలిసి ఉంటే 2018లో నాకు జాబ్ వచ్చేది. ఈ బిట్ ఎక్కడుంది? ఇది డైరెక్ట్ బిట్ కాదు సార్. ఇది ఎక్కడ ఉందంటే మన డ్రాఫ్ట్ లో పాట మొత్తం అయిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తుల గురించి ఎవరు రైటర్స్ రాశారు అన్ని ఉంటారు కదా, వాటి మధ్యలో ఉంది సార్ ఈ బిట్. ఓకే, నేనే షాక్ అయినా. డ్రాఫ్ట్ లో ఎక్కడా లేదు ఈ పాయింట్. పిఐకి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసిన రెడ్ కలర్ లో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ మొత్తంలో మ్యాటర్ లో ఎక్కడా లేదు ఈ పాయింట్. బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ బిట్స్ లలో ఉంటది. ఆ బిట్ ఎత్తిచ్చింది. దిస్ ఈజ్ వైసీఎం. ఇది చేసే ఒక సబ్స్క్రైబ్, కొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తుంది. ఒక కామెంట్ చేయండి. ఇది కొత్తగా టాపర్స్ రాంక్ చేసిన బిట్ సిరీస్ ఇది. దీనివలన మేము ఇలాంటి వీడియోస్ పెట్టాలా వద్దని డిసైడ్ అవుతాము. టాపర్స్ కూడా మీరు చేసే ఒక కామెంట్ అనేది బూస్ట్ లాగా ఉండాలండి. టెట్కి సంబంధించిన వీడియో నాయబ్ రషల్వి సార్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో రిలీజ్ అయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. హాయ్, నా పేరు యోగేంద్ర. సో నాయబ్ రసూల్ సార్ ఒక వీడియో అయితే మన దగ్గరికి అయితే వచ్చిందండి. సారు మొత్తం డిఎస్సి 160 బిట్లలో సారు తప్పు పెట్టిన ఓన్లీ బిట్స్ 13. ఈ 13 బిట్స్ ఎలా తప్పు పెట్టారు, వాటిని ఎలా ఛేదించారు, అంటే నెక్స్ట్ తప్పు పోవాల్సిన బిట్లను కూడా కరెక్ట్ పెట్టారు, ఏంటి కారణం అనే దాని గురించి అయితే సార్ మాటల్లోనే ఒకటైతే విందాం. సార్, మీకు వచ్చిన టెట్లో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని? 148.39. సార్, డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 94.51. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో ఎన్ని బిట్లు తప్పుపోయినాయి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో 3 బిట్స్ రాంగ్ పెట్టా సార్. కారణం ఏంటి సార్? నేను రాంగ్ పెట్టిన ఫస్ట్ బిట్ ఏంటంటే అవార్డ్స్ కి సంబంధించింది ఒక బిట్ వచ్చింది. కాకపోతే నేను చదివిన వాటిల్లో ఈ అవార్డ్స్ అసలు లేదు, నాకు ఎక్కడ తగలలేదు. ఓకే. సో ఆ విధంగా ఈ అవార్డులు అనే బిట్ ఒకటి రాంగ్ పెట్టేసా. నాకు ఏదైనా తెలియని బిట్ వస్తే నేను ఏం ఆలోచించను. నాకు అసలు క్వశ్చన్ తో సంబంధం లేదు. అప్పుడు ఓన్లీ సెకండ్ ఆప్షన్ పెట్టేస్తా. అంతే. ఎందుకు సార్ సెకండ్ ఆప్షన్? ఎందుకు అంటే నేను రాసిన టెట్లు కానీ లాస్ట్ డిఎస్సికి కానీ నేను అనుకున్నది ఏంటంటే ఏదైనా కన్ఫ్యూజ్ చేసే బిట్ ఉన్నా, మనకు తెలియని బిట్ ఉన్నా ఖచ్చితంగా దాని ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లో ఉంటది. మాక్సిమం నాకు వేరే బిట్స్ కూడా చాలా వరకు అలాగే రైట్ అయ్యాయి. బ్లైండ్ గా వెళ్ళిపోతా. ఈ బిట్ అసలు మీకు తెలియదు. ఓకే. అందుకు నేను సెకండ్ ఆప్షన్ పెట్టా. సరే, ఇప్పుడు 3వ క్వశ్చన్ తప్పు పెట్టి దీంట్లో ఏంటి సార్, ఎందుకే తప్పు పెట్టాల్సి వచ్చింది? పాలకాయ తిప్ప, గుల్లల మోద, జింకల పాలెం గ్రామాల్లో నీటి సంరక్షణ కోసం అటవీ శాఖ హేచరీలను ఏర్పాటు చేసింది. వీటిని వరుసగా ఆప్షన్స్ ఇచ్చారు సార్. వీటిని మీరు ఎంచుకున్నది ఏంది? 2 పెలికాన్ పక్షులను ఎంచుకున్నారు. దాని ఆప్షన్ వచ్చి తాబేల్లోనే ఉంది, ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు. సరే, ఏంటి సార్ ఈ బిట్లు కూడా నేను కరెంట్ అఫైర్స్ ఎంత చదివినా కానీ నాకు ఎక్కడ తగలేదు. సో నాకు తెలియని బిట్ నేను సెకండ్ ఆప్షన్ పెట్టేస్తా కాబట్టి ఇప్పుడు కూడా సెకండ్ ఆప్షన్ పెట్టేశాను. సో అది అలా కూడా పోయింది. సార్, ఇప్పుడు గుడ్లు పొదగడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? హ్యాచింగ్. హేచరీ. ఓకే. మీరు తీసుకుండొచ్చేమో నా అభిప్రాయం సార్. అంటే అంత ఐడియా రాలేదు అక్కడ. నేను అనుకుంటారా సార్, ఇప్పుడు హేచరీ అనే తగిలాలకి అంటే మనం ఆ సీట్ లో కూర్చున్నప్పుడు అంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఒక ఆలోచనతో ఉండవు కదా. ఒక్కోసారి థాట్ వస్తుంది, ఒక్కోసారి రాదు. అవునా? నేను అట్లా అనుకున్నా. ఈ బిట్ హేచరీ అని తగిలినప్పుడు ఇది అనిపించింది సార్. థర్డ్ బిట్, గర్భిణీలకు మొబైల్ ద్వారా ఆరోగ్య సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ సేవల కార్యక్రమం. దీన్ని మీరు 3 పెట్టారు. అసలు మీకు ఆన్సర్ తెలీదా? నాకు ఇది ఆన్సర్ తెలియదు. మరి 2 పెట్టాలి కదా సార్. 2 ఎందుకు పెట్టలేదు నేనంటే అన్ని 2 పెడితే తగులుతాయో లేదో, ఒకసారి 3 పెడతాం 3 పెట్టా. అలా లేదు, తెలియదు నాకు. ఈ బిట్ కూడా తెలియదు. అన్ని 2నే పెడుతున్నావు, ఒక్కోసారి 3 కూడా పెడితే బాగుంటదేమో అనుకుని 3 పెట్టేసా. 2 పెట్టిన రాంగ్ అయినా 3 పెట్టింది రాంగ్ అయింది. అలా ఆన్సర్ అయితే ఏది తెలియదు. చూస్ ద సిలబల్ ఇన్ ద వర్డ్ ఎలిఫెంట్ దట్ రిసీవ్స్ ప్రైమరీ స్ట్రెస్. అవును. దీనికి ఆన్సర్ మీరు 2 పెట్టారు. నేను 2 పెట్టా, కాకపోతే అది ఆప్షన్ 1 ఇచ్చారు. ఇది కూడా నాకు తెలియదు. ఆప్షన్ అయితే 1 ఇచ్చాడు. 1 ఇచ్చాడు. ఓకే. దీనికంటే ఆన్సర్ తెలియదు. స్ట్రెస్ చదివింటారు కదా. స్ట్రెస్ చదివినా గానీ అన్నిటికీ పట్టలేము సార్. కొన్ని తగులుతాయి, కొన్ని మిస్ అవుతాయి. పర్ఫెక్ట్ చెప్పలేము. అది కాదు సార్, ఇది తెలియదు కాబట్టి 2 పెట్టారు. 2 పెట్టేసా. కాకపోతే అది ఏం జరిగిందంటే ప్రైమరీ కిలో 2 కరెక్ట్ అయింది, ఫైనల్ కిలో మళ్ళీ మార్చేసిండు. అది టాప్ వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సార్. సార్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సెకండ్ క్లాస్ లో వస్తుంది. కానీ మీరు తప్పు పెట్టారు. ఏంటి సార్ అసలు ఇది? నాకు పెద్ద బిట్లే చేయించి ఒక చిన్న దగ్గర
వెళ్ళిపోయారే, కారణం ఏంటి సార్? దానికి కారణం ఏంటంటే సార్, మ్యాథ్స్ లో కష్టమైన బిట్స్ లేదు కానీ టైం టేకింగ్ బిట్స్ ఇచ్చాడు సార్. సో నాకేం జరిగిందంటే లాస్ట్ ఒక 15 to 20 minutes ఆ ప్రాబ్లమ్స్ చేసేకన్నా టైం అయిపోయింది. నేను సెకండ్ రౌండ్ కి కూడా వచ్చి ఇంకోసారి చూద్దాం ఈ బిట్స్ అని అనుకునేటప్పుడే నాకు టైం అయిపోయింది. నా మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యాథ్స్ లో ఒక బిట్ కూడా పోగొట్టకూడదు అనే ఆ థాట్ లోనే ఉన్నా. ఆ మ్యాథ్స్ కంప్లీట్ చేసేదానికి ఇంకా నాకు లాస్ట్ 2 minutes 3 minutes వచ్చేసింది. ఇంకా సెకండ్ రౌండ్ కి వచ్చేసరికి ఇంగ్లీష్ మధ్య వరకు వచ్చా. నేను లాస్ట్ వరకు 160 bits వరకు సెకండ్ రౌండ్ కూడా వేసుంటే నేను పెట్టే ఒక 2-3 bits నాకు ఇంకా పెట్టేవాడిని నేను. సార్ మీరు ఎగ్జామ్ ని ఎన్ని నిమిషాలు కంప్లీట్ చేశారు? ఎగ్జామ్ లో ఒక 20 bits మిగిలిచ్చి మిగిలిన ఎగ్జామ్ అంతా నాకు 40 minutes మిగిలింది. ఇంకా 40 minutes మిగిలింది. అందులో 20 minutes ఒక 5 bits మ్యాథ్స్ కి కంప్లీట్ అయింది. 20 bits. మిగిలిన 20 minutes నేనేం చేశా అంటే సెకండ్ రౌండ్ వచ్చి జీకే ఇంకోసారి చూసా, తెలుగు చూసా, పిఐఏ చూసా. ఇంగ్లీష్ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు టైం అయిపోయింది. సో మిస్ అయిపోయింది. అవును అలా. సార్ ఇప్పుడు మీరు మీరు తీసుకున్నది ఎంత? ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారు. ఏంటి సార్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ టైం కి అట్లా ఆ టైం కి ఆ ఫాస్ట్ లో కొన్ని బిట్స్ మిగిలి ఉన్న మళ్ళీ రెండోసారి చూసుకోవాలి ఈ టైంలో. అలా తొందరలో ఎలా చేశానో ఇది రాంగ్ పెట్టేసా. ఈజీ బిట్ కదా సార్? ఈజీ బిట్టే. దీని తర్వాత నాకు 3 days నిద్ర కూడా రాలేదు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ నోట్ మేకింగ్. దీనికి ఆన్సర్ తెలీదా? ఈ నోట్ మేకింగ్ ఇంగ్లీష్ మాక్సిమం ఎలా అంటే సార్, ఆ టైం కి ఆ మైండ్ పర్ఫెక్ట్ ఉండి టచ్ అయితే తగిలినట్టు. అన్ని కరెక్ట్ పెట్టాలంటే నేను అదే కదా సార్ చెప్పేది. నాకు మైనస్ పాయింటే ఇంగ్లీష్ లో. నేను ఎంత చదివినా గానీ కొన్ని బిట్స్ రైట్ అయ్యేటి కూడా నేను రాంగ్ పెట్టేస్తా. అందుకే మిగిలిన టైం అంతా నేనేం చేస్తా అంటే మిగతా సబ్జెక్టులు పెట్టేస్తా. అది అందులో ఒకటి కూడా పోకూడదు అని. ఓకే. ఎంత ట్రై చేసినా గానీ ఇంగ్లీష్ లో మాత్రం బిట్స్ పోతాయి. ఆపలేను నేను అది. సార్ లాస్ట్ జాన్ కీట్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద వరల్డ్ ఇస్ పోయట్రీ అన్నాడు. దీనికి మీకు తెలుదా? ఈ బిట్ నాకు తెలియదు సార్. కాకపోతే 10th class లో నాకేలో ఎలా అనిపించింది అంటే ఈ బిట్టు పాజిటివ్ వర్డ్ లాగా అనిపించింది ఆ స్టేట్మెంట్ మొత్తం. 10th class లో మనకు ఫర్ ద సేక్ ఆఫ్ అనేది ఒకటి ఉంది. ఏదైనా పాజిటివ్ విషయం వేరే వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ అనేది ఈ పాయింట్ ఉంది. నాకు అదొక్కటే గుర్తొచ్చి ఇది స్టేట్మెంట్ మొత్తం పాజిటివ్ లాగా ఉంది, ఇది కూడా పాజిటివ్ కదా అని ఫర్ ద సేక్ ఆఫ్ పెట్టా. కాకపోతే ఆన్సర్ లో చూస్తే అది బై వే ఆఫ్. జాన్ కీట్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద వరల్డ్ అంటే కాంట్రిబ్యూటెడ్ అంటే ఇక్కడ పాజిటివ్ వర్డే కదా. సో ఫర్ ద సేక్ ఆఫ్ అనేది కూడా ఎప్పుడు యూజ్ చేస్తాం? వేరే వాళ్ళకి మనం ఎప్పుడైనా హెల్ప్ చేసినప్పుడు అతను నాకు గ్రేట్ఫుల్ గా ఉన్నప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం కదా. సో అలాగా మ్యాచ్ అవుద్ది అనుకుని నేను పెట్టుకున్నా. చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ ద బ్లాంక్స్ సెంటెన్స్ అబౌవ్. ఇది మీకు తెలుసా? యాస్ డజంట్ వరీ డాష్. దీనికి బిట్ ఆప్స్ తప్పు పెట్టగలిగారు. సార్ ఏం జరిగింది? చెప్పా కదా సార్, ఇంగ్లీష్ అంటే అంతే. మనము ఎంత ప్రాక్టీస్ చేసిపోయినా కానీ కరెక్ట్ గా బిట్టు పెట్టగలుగుతాం అనేది గ్యారంటీ ఉండదు. మనకి ఎన్నిసార్లు చదివి ఉంటాం ఈ నౌన్స్ గురించి. ఒక్కోసారి అక్కడ ఆర్టికల్ ఎక్కడ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోతాం ఆ ఎగ్జామ్ మూమెంట్ లో. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఆర్ క్రూషియల్ ఫర్ డెవలపింగ్ స్కిల్స్. ఇక్కడ మీరు పెట్టింది మాత్రం రైటింగ్ ఓన్లీ అని పెట్టారు. రైటింగ్ నేను ఎందుకు పెట్టా అంటే టిఎల్ఎం ఉంది. టిఎల్ఎం క్రూషియల్ అంటే దాని అర్థం నెగిటివ్ వర్డే కదా. క్రూషియల్ అంటే ముఖ్యమని, మనకి అంత క్రూషియల్ అని. ఓకే. మీరు ఎట్లా తీసుకున్నారు టీచింగ్ లెర్నింగ్? నేనేమనుకున్నా అంటే ఆ క్వశ్చన్ నెగిటివ్ వేలో అడిగిండేమో అని అనుకోని, ఇప్పుడు లిజనింగ్ కి అయితే ఆడియోకి సంబంధించిన ఉంటాయి, వీడియో స్పీకింగ్ కూడా మాట్లాడేదానికి కొన్ని ఉంటాయి, రీడింగ్ కి కూడా ఉంటాయి, రైటింగ్ కి ఎక్కడా లేవు కదా. అది నెగిటివ్ ఏమో అనుకొని నేను అలా రాంగ్ పెట్టేసా. ఆలోచించే విధానంలో రాంగ్ తీసుకున్నాను. నాదే తప్పది. ఇంగ్లీష్ లో విన్ కదా సార్? అవును సార్, నా ఎక్కువ ఇంగ్లీషే పోయేది. ఐడెంటిఫై ద డెవలపింగ్ కాన్ఫిడెన్స్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇది కూడా తెలియదు సార్. ఇది సైన్స్ లో మీరు పోగొట్టిన బిట్లలో ఈజీ బిట్ తెలిసిన బిట్టే సార్ ఇది. కాకపోతే నేను ఏం చేసా అంటే సరి కానిది అని ఇచ్చినప్పుడు ఫాస్ట్ లోనో ఏందో సరైనది అని అడిగిండేమో అనుకుని నేను రాంగ్ పెట్టేసి వచ్చింది. సరైనది సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు. నేను ఆ తొందరలో రాంగ్ పెట్టేసా. నేను చెప్పా కదా సెకండ్ రౌండ్ వేసేసా వచ్చింటే ఈ బిట్ కూడా నేను రైట్ పెట్టేసేవాడిని. అసలు మీరు పెంచుకున్న ఆప్షన్ కి ఛాన్సే లేదు. అవును, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులండి శరీర భాగాలకి అది ఆన్సర్ తప్పు అసలు. అవునవును, ఈజీ అసలు చాలా ఈజీ బిట్ అది. ఇంకోటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అవును, ఆ 2 బిట్స్
నెక్స్ట్ ఎన్సీఆర్టీ వారు ప్రచురించే స్కూల్ సైన్స్ సంచిక డైరెక్ట్ బిట్టా, ఇది ఎక్కడన్నా ఉందా? ఇది డైరెక్ట్ బిట్ కాదు సార్. ఇది ఎక్కడ ఉందంటే మన డ్రాఫ్ట్ లో పాఠం మొత్తం అయిపోయిన తర్వాత, ముఖ్యాంశాలు పాఠం మొత్తం అయిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తుల గురించి ఎవరు రైటర్స్ రాశారు అని ఉంటారు కదా, వాటి మధ్యలో ఉంది సార్ ఈ బిట్. ఓకే, నేనే షాక్ అయినా. ఎక్కడ ఉంది దేంట్లో? డ్రాఫ్ట్ సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ లో మెథడ్ మొత్తం అంటే లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ కూడా కాదు, అది మామూలుగా ఎవరు రాసిండ్రు ఏది అని కొంచెం కొన్ని అవసరం లేని పాయింట్స్ అన్ని ఉంటాయి. వాటి మధ్యలో ఈ సంచిక గురించి ఉంది. నేను పెడతా. దాంట్లో నుంచి బిట్టు వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, దాంట్లో నుంచి బిట్టు తీసిండు. మీరు 3 ఆప్షన్ ఎందుకు తీసుకున్నారు? వార్షిక పత్రిక అంటే సంచిక అంటే మాక్సిమం ఇయర్లీనే రిలీజ్ అవుద్ది కదా అని అనుకున్నాను నేను. వార్షికం అంటే సంవత్సరానికి ఖచ్చితంగా ఇది తప్పు అవుతుంది బిట్లు అనుకుని లాస్ట్ కరెక్ట్ పెట్టిన బిట్లు ఏమి అవి ఉన్నాయి సార్. అవి ఫస్ట్ బిట్ ఇది నాకు. ఓకే, అంటే మీరు వరుసగా చేసుకుంటూ పోయినారు ఎగ్జామ్ లో? వరుసగా సార్, కిందికి లైన్ గా. ఓకే, డన్. విజన్ 2024 లో డీప్ టెక్ ఇంటిగ్రేషన్ అనగా యాక్చువల్ గా మీరు 4 కరెక్ట్ ఆన్సర్ పెట్టినారు. ఏది పెట్టాలనుకున్నారు? యాక్చువల్ గా ఈ బిట్ నాకు అసలు తెలియదు. ఓకే, కాకపోతే ఆ క్వశ్చన్ లో ఏమైనా లీడ్ దొరుకుద్దామని క్వశ్చన్ 2-3 టైమ్స్ చదివా. ఆ రెండు పదాలు నాకు బాగా టచ్ అనిపించినాయి. ఒకటి డీప్, 2 ఇంటిగ్రేషన్. అవి ఏంటంటే డీప్ అంటే కొంచెం లోతుగా, ఇంటిగ్రేషన్ అంటే నాకేమనిపించింది అంటే నిజ జీవితంలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు, టెక్నాలజీని కూడా మన నిత్య జీవితంలో యూజ్ చేసుకున్నట్టు ఏమైనా ఉండొచ్చేమో అనుకుని నాకు ఒక థాట్ అనిపించింది. అందుకు నేను 4 పెట్టేశా. అది కరెక్ట్. మిగతా ఆప్షన్ నేను చూడలేదు. 2025 అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 లో జట్టుకు చందని వారు అన్నారు. మీరు అందులో ఒకరు కూడా నాకు తెలియదు. నాకు కనిపించేది తెలియని బిట్ వచ్చినప్పుడు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది. పెట్టేసినారు. సెకండ్ ఆప్షన్ పెట్టేసా. దోహాలో జరిగినటువంటి ఫిఫా ఫుట్బాల్ అవార్డులు 2024 కి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి తెలుసా తెలీదా? ఇది నాకు తెలుసు సార్. నేను వాట్సాప్ డిపి పెట్టుకున్నది ఇదే. 1 year బ్యాక్ వాట్సాప్ డిపి పెట్టా. నేను తర్వాత నేను చూసింది మా డెస్క్ టాప్ లోనే ఈ బిట్. ఆ బిట్ నాకు తెలిసిన బిట్టే కాబట్టి కరెక్ట్ పెట్టేశా. ఓకే సార్, యామిని కృష్ణమూర్తి ఈ నృత్య రీతులకు చెందిన భారతీయ నర్తకి. యామిని కృష్ణమూర్తి ఎవరో కూడా తెలియదు నాకు. తెలియని వాళ్ళ గురించి వచ్చినప్పుడు నాకు క్వశ్చన్ తో సంబంధం లేదు. ఓన్లీ ఆప్షనే సెకండ్ ఆప్షన్ వచ్చేసింది. చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న డ్యామ్ ఈ ప్రదేశంలో ఉంది. సెకండ్ ఆప్షన్ కున్న ప్రత్యేకత ఏంటంటే సార్, కన్ఫ్యూజ్ అయ్యే బిట్ కి ఎక్కువ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లో ఉంటది. క్వశ్చన్ చూడండి, చైనా నిర్మిస్తుంది. చైనా నిర్మించింది కాబట్టి 100% చైనా దేశంలో నిర్మిస్తుంది కాబట్టి బార్డర్ ఏరియాలో అనుకోండి. కాకపోతే ఇక్కడ 2 ప్లేసులు చూసుకున్నట్టే ఫస్ట్ ఆప్షన్ లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ మంది కదా. థర్డ్ ఆప్షన్ లో కూడా అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో ఈ 2 ఎలిమినేట్ చేసేయచ్చు. మిగిలిన 2 పాయింట్స్ ఏమనంటే, 2 టిబెట్ గురించే ఉన్నాయి. ఈ టిబెట్ అంటే 100% చైనాకి సంబంధించింది కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. 2లో ఉంది, 4లో ఉంది. కన్ఫ్యూజ్ అయ్యే బిట్టు, తెలియని బిట్టు. 2 ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రచయిత పుస్తకాలను సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇందులో ఏంటంటే ఈజీగా పెట్టచ్చు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? కరెక్టే పెట్టా ఇది. కరెక్ట్ అంటే ఎందుకు మీకు ఇబ్బంది అనిపించింది అంటున్నా? నాకు తెలిసిన బుక్ ఏంటంటే అందులో నెల్సన్ మండేలా గారు రాసిన లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అది ఒక్కటే తెలుసు నాకు. మిగతావి తెలియదు. అదొక్క పాయింట్ పట్టుకొని మిగతా అన్ని కనెక్ట్ చేసేసా. 2D ఎక్కడ లేదు కదా? లేదు. హిందీని తప్పనిసరి చేయాలని సూచించిన కమిటీ ఇది. ఈ బిట్టే సార్ నేను పెట్టింది. ఏంటంటే PI కి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసిన రెడ్ కలర్ లో ఒక బుక్ ఉంటది. ఆ బుక్ మొత్తంలో మ్యాటర్ లో ఎక్కడా లేదు ఈ పాయింట్. బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ బిట్స్ లలో ఉంటది. ఆ బిట్ ఎత్తిచ్చిండు. ఎవరైతే డ్రాఫ్ట్ లో అక్కడ ఏం లేదా? డ్రాఫ్ట్ లో ఎక్కడా లేదు ఈ పాయింట్. హిందీని తప్పనిసరిగా బోధించాలని ఖచ్చితంగా యాడ్ అవుతాను ఉంటా సార్ మనకి. లేదు సార్, అది డ్రాఫ్ట్ లో లేదు. లేదా? అది ఆ బిట్స్ ప్రాక్టీస్ లోనే ఉంది. దీని తర్వాత వచ్చి మా ఫ్రెండ్స్ తో కూడా డిస్కస్ చేశాను నేను. ఆ బుక్ లోనే ఉంది. ఓకే, ఇది సార్ మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వారు. ఇది డైరెక్ట్ బిట్టే. కాకపోతే WHO కూడా ప్రయోగశాల లాంటిదే ఒకటి స్థాపించిండు. గాల్టన్ కూడా ఒకటి స్థాపించిండు. ఈ బిట్ నేను చాలా సార్లు చదివా. మొదటి అతనిది చదివా, 2వ అతను చదివా. కాకపోతే ఎగ్జామ్ మూమెంట్ లో ఎందుకు నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. నేను కొంచెంసేపు ఆలోచన, గాల్టనా WHO ఉంటా. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోయినా. సెకండ్ ఆప్షన్ ఉంది, పెట్టాడు. సరైన సమాధానాన్ని గుర్తించండి. యాక్చువల్ గా ఈ బిట్ గురించి తప్పు పెట్టాడు జాన్సన్. ఇది ఎట్లా చేద్దాం? నేను ఎలా నాకేమనిపించింది అంటే సార్, ఏదైనా మన స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ మొత్తం
మొత్తం స్టేట్మెంట్ రైట్ అయినప్పుడు మొత్తం స్టేట్మెంట్ రైట్ అయింది. అందులో ఒక పదం రాంగ్ ఉన్నా గానీ స్టేట్మెంట్ మొత్తం రాంగే కదా. కానీ ఇది ఎంత తెలివిగా ఇచ్చిండంటే అహం దగ్గర పరిసర సంబంధమైనది ఇచ్చిండు, వాస్తవం ఇచ్చిండు. కానీ మొరటది అనేది కాదు. మొరటది అనేది ఎక్కడికి వస్తుంది, మనకు అచిత్ దగ్గర వస్తుంది. ఇప్పుడు కావాలని ఆ పాయింట్ ఇచ్చిండు. నేను నాకు ఆయన బిట్టు చూడంగానే అనిపించింది ఇటు కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిండ్రా నాకు అనిపించింది. అందుకు ఫస్ట్ టైం పెట్టకుండా సెకండ్ రౌండ్ లో వచ్చేసినప్పుడు కొంచెం బాగా ఆలోచించి ఇది కావాలని రాంగ్ ఇచ్చిండు అని చెప్పి నేను పెట్టేది సెకండ్ హాఫ్ ఛేదించారు. అంతే అయిపోయింది. బిట్లు తెలియని బిట్లను మీరు ఎంచుకున్న పద్ధతి సెకండ్ ఆప్షన్. నాకు ఈ ట్రిక్ నాకు ఎప్పుడు తెలిసిందంటే 2018 డిఎస్సి మిస్ అయిన తర్వాతే తెలిసింది. ఈ ట్రిక్ నాకు అప్పుడే తెలిసి ఉంటే 2018లో నాకు జాబ్ వచ్చేది. సార్ అన్ని సందర్భాల్లో లేదు 2018 అయింది. నాకు అప్పుడు తెలియదు అసలు. నేను తర్వాత క్వశ్చన్ పేపర్ మొత్తం ముందు పెట్టుకొని చూసుకుంటే నేను రాంగ్ బిట్ నాకు తెలియని వచ్చినాయి. చెప్పా కదా 9th క్లాస్ 10th క్లాస్ నాకు తెలియని వచ్చినాయి. అప్పుడు నాకు అది తెలిసి ఉంటే 2 ఆప్షన్ పెట్టుంటే నాకు ఎప్పుడో జాబ్ వచ్చేసేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.